నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో నెక్స్ట్ అంటే ఫస్ట్ యూనిట్ లోనే సెకండ్ చాప్టర్ ఉంది కదా. సో అదేంటిది, ద ఐస్ ఆర్ నాట్ ఇయర్. సో ఇది మనకి ఎవరు రాశారు, రస్కిన్ బాండ్ రాసిండు. ఇది ఒక ప్రోజ్. ఇంతకు ముందు వీడియోలో మనం పోయట్రీ చూసాం కదా, ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది మనకి ప్రోజ్ క్వశ్చన్ ఆన్సర్. సో ఒక్కొక్క యూనిట్ లో ఒక ప్రోజ్ ఒక పోయట్రీ ఉంటది. రస్కిన్ బాండ్ కంప్లీటెడ్ హిస్ ఫస్ట్ నోవెల్ ఏంటిదంట, ద రూమ్ ఆన్ ది రూఫ్. when he was 17 years ఉన్నప్పుడు రాసిందంట. అండ్ అవార్డెడ్ ద జాన్ లెవెలిన్ రైస్ మెమోరియల్ ప్రైజ్ ఫర్ ఇట్. దానికోసం అతనికి ప్రైజ్ కూడా వచ్చిందంట. సిన్స్ దెన్ హీ హ్యాస్ పబ్లిష్డ్ మోర్ దెన్ 100 books దట్ ఇంక్లూడ్ నోవెల్స్. ఈయన చాలా బుక్స్ పబ్లిష్ చేసినంట. తర్వాత నోవెల్స్ కూడా, షార్ట్ స్టోరీ కలెక్షన్స్, పోయట్రీస్, ఎస్సేస్ అండ్ ఆంథాలజీస్ ఆఫ్ సెలెక్టెడ్ రైటింగ్స్. సో పోయట్రీస్ రాసిందంట, ఎస్సేస్ రాసిందంట, స్టోరీ కలెక్షన్స్, చాలా వర్క్స్ మీద పనిచేసిందంట. A recipient of the Sahitya Academy Award, he was also awarded with Padma Shri for his contribution to children literature and later Padma Bhushan. So Sahitya Academy Award వచ్చిందంట, మళ్ళీ పద్మశ్రీ కూడా వచ్చిందంట. చిల్డ్రన్ లిటరసీ అంటే చిల్డ్రన్ కోసం రాసిన స్టోరీస్ కోసం. నెక్స్ట్ పద్మభూషణ్ కూడా వచ్చిందంట ఆ తర్వాత. ఇది మనకి రస్కిన్ బాండ్ గురించి. I had the compartment to myself up to Rohana, and then a girl got in. The couple who saw her off was probably her parents. They were very anxious about her comfort, and the woman gave the girl detailed instructions as to where to keep her things, where not to lean out of the windows, and how to avoid speaking to strangers. They said their goodbyes and the train pulled out of the station. సో ఈ ఫస్ట్ ప్యాసేజ్ లో మనకి ఏం చెప్తున్నారంటే, రోహనా అని ఒక అమ్మాయి అంట అప్పుడే స్టేషన్ లోకి వచ్చిందంట. సో తను ఏం చేస్తుందంట, వాళ్ళ పేరెంట్స్ తో వచ్చిందంట. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంట, అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా పేరెంట్స్ ఎవరైనా డాటర్ బయటకు వెళ్తుంటే చెప్తారు కదా, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, లేదంటే వాళ్ళు ఎక్కడికన్నా రమ్మంటే వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళకి ఫోన్ నంబర్స్ ఏమి ఇవ్వకూడదు, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకూడదు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఎక్కడికో వెళ్తుంటే, లేదు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, విండో నుంచి చేయి బయటకు పెట్టొద్దు, తలకాయ బయటకు పెట్టొద్దు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట. As I was totally blind at the time, my eyes sensitive only to light and darkness, I was unable to tell what the girl looked like, but I knew she wore slippers from the way they slapped against her heels anta. So ఎవరైతే అంటే ఇప్పుడు మనకి ఈ స్టోరీ మొత్తం ట్రైన్ లో జరుగుతుంది. ఒక పర్సన్ ఉన్నాడు, అబ్బాయి. సో ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఒక అమ్మాయి ఇప్పుడే ట్రైన్ ఎక్కింది. ఎవరా అమ్మాయి, ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళింది కదా. సో అమ్మాయి ఎక్కింది, నా ఐస్ కొంచెం బ్లర్ గా ఉన్నాయి, నేను ఆమెను చూడలేదు, బట్ నేను చెప్పగలుగుతాను ఏంటిదంటే తను స్లిప్పర్స్ వేసుకుందని. ఎందుకంటే తను నడిచేటప్పుడు అంటే టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా స్లిప్పర్స్ వేసుకుంటే. సో అలా చెప్పగలుగుతాను అని చెప్పి చెప్తున్నారు. It would take me some time to discover something about her looks, and perhaps I never would, but I liked the sound of her voice and even the sound of her slippers. సో తనను చూసి నేను చెప్పగలుగుతాను తను ఎలా ఉందో, బట్ ఫస్ట్ చెప్పాలంటే తన వాయిస్ అంటే చాలా స్వీట్ ఉందంట, ప్లస్ తన స్లిప్పర్ సౌండ్ అనేది కూడా తనకి నచ్చిందంట. తర్వాత ఏమన్నాడంట, ఆర్ యూ గోయింగ్ ఆల్ ద వే టు డెహ్రా అని అడిగిందంట ఆ అమ్మాయిని. అప్పుడు ఆమె ఏమందంట, ఐ మస్ట్ హ్యావ్ బీన్ సిట్టింగ్ ఇన్ అ డార్క్ కార్నర్ బికాస్ మై వాయిస్ స్టార్టిల్డ్ హర్. షీ గేవ్ అ లిటిల్ exclamation and said, I did not know anywhere else was here. I did not know anyone else was here. సో ఆమె ఏం చేసిందంట, ఆయన అడిగిండు కదా దేహ్రాదూన్కి వెళ్తున్నావు అని అడిగితే తను ఆయన వాయిస్ ని కొంచెం ఇట్లా తడబడినట్టు అయ్యి, ఇక్కడ ఎవరైనా ఉన్నారని ఇట్లా అన్నదంట. అన్నాక, వెల్ ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ దట్ పీపుల్ విల్ విత్ గుడ్ eyesight fall to see what is right in front of them. They have too much to take in, I suppose, whereas people who cannot see or see very little have to take in only the essentials, whatever registers most tellingly in their remaining senses. So తను అతను ఇట్లా అడిగిండు కదా, ఏమని అడిగిండు, నువ్వు డెహ్రాదూన్కి వెళ్తున్నావు అంటే డెహ్రాకి వెళ్తున్నావు అని అడిగినప్పుడు తను ఏమన్నదంట, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అన్నదంట. అప్పుడు అతను ఏమంటుండంట, కళ్ళు లేని వాళ్ళకంటే కళ్ళు ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ చూడలేరు అంటే తను కొంచెం సర్కాస్టిక్ ఇట్లా అంటుండంట, ఆమెను సతాయిద్దామని చెప్పి, ఉన్నా కూడా కనబడం మేము ముందు అని చెప్పి ఇట్లా అంటుండంట. ఐ డెంట్ సీ యూ ఐదర్ ఐ సెడ్ బట్ ఐ హర్డ్ యూ కమ్ ఇన్. అంటే అప్పుడు ఆయన అన్నాడంటే, నేను నిన్ను చూడలేదు నువ్వు వస్తున్నప్పుడు, బట్ నేను నిన్ను విన్నాను అని అన్నాడంట. I wondered if I would be able to prevent her from discovering that I was blind, provided keep to my seat. I thought it should not be too difficult. So ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో అతను గుడ్డి ఆయన అంట.
అందుకే ఆయన స్టార్టింగ్ నుంచి తనను చూడలేకపోతున్నాడు. ప్లస్ ఆయన ఆమె వాయిస్ ని ఇంకా తన స్లిప్పర్ సౌండ్ ని నచ్చిందని చెప్పి డిస్క్రైబ్ చేసినాడు. సో అతను ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తే అబ్బాయి ఏమనుకుంటారు, అరే ఈమెను ఎట్లన్నా మంచిగా సెట్ చేసుకోవాలని ఇట్లా అనుకుంటారు కదా. సో అతను కూడా అట్లనే అనుకున్నాంట, అరే ఈమెకి నేను గుడ్డోడని చెప్పకూడదు, మళ్ళీ నా మీద ఇంప్రెషన్ పోతుంది తినకి, నేను గుడ్డివాడిలా కాకుండా అంటే నా కళ్ళు కనబడితేలానే యాక్ట్ చేద్దామని చెప్పి ఇట్లా అనుకుంటున్నాడంట. తర్వాత ద గర్ల్ సెడ్ ఏమంటుందంట, ఐఎమ్ గెటింగ్ డౌన్ అట్ సహరన్పూర్ లో దిగుతాను, అక్కడ మా ఆంటీ ఉంటుంది, తనని మీట్ అవనికి వెళ్తున్నా అని చెప్పి చెప్పిందంట. దెన్ ఐ హ్యాడ్ బెటర్ నాట్ టు బీ టూ ఫెమిలియర్, ఐ సెడ్ ఆంటీస్ ఆర్ యూజువల్లీ ఫార్మిడబుల్ క్రియేచర్స్. సో అతను ఏమన్నాడంటే ఇక కొంచెం మజాక్ చేసుకుంటా, ఆంటీస్ అనే వాళ్ళు కొంచెం రూడ్ క్రియేచర్స్ కదా అని చెప్పి ఇట్లా అంటున్నారంట. వేర్ ఆర్ యూ గోయింగ్ షీ ఆస్క్డ్, తను అడిగిందంట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అట్లా అంటే టు దెహ్రా అండ్ దెన్ టు మసూరి, అంటే అతను చెప్పిండంటే నేను దెహ్రాకి వెళ్తున్నా తర్వాత మసూరికి వెళ్తున్నా. అంటే ఫస్ట్ అతను అడిగిన తర్వాత తనేమో ఎవరైనా ఉన్నారా అన్నది అన్న తర్వాత మళ్ళీ అతను ఇట్లా కొంచెం సర్కాస్టిక్ అన్న తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసిండు, నేను బ్లైండ్ అని చెప్పి నాకు తెలియకూడదు అని చెప్పి కవర్ చేద్దామని ఏదో ఒకటి అంటుంటే తర్వాత అమ్మాయి అన్నది నేను సహరన్పూర్కి వెళ్తున్నా మా ఆంటీని కలవనికి. అంటే అప్పుడు అతను నెక్స్ట్ ఏమన్నాడు, ఆంటీస్ కొంచెం ఫార్మిడబుల్ క్రియేచర్స్ కదా అని చెప్పి ఇట్లా తనతో మాట్లాడుతుంటే తర్వాత తను అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే దెహ్రాకి మసూరి ఆ తర్వాత అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు. ఓ హౌ లక్కీ యు ఆర్, ఐ విష్ ఐ వర్ గోయింగ్ టు మసూరి, ఐ లవ్ ద హిల్స్ ఎస్పెషల్లీ ఇన్ అక్టోబర్. సో తను అంటుందంట నేను మసూరికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు చాలా లక్కీ నువ్వు వెళ్తున్నావు, అక్టోబర్ లో వెళ్తే ఇంకా బాగుంటాయి అక్కడ హిల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పి తను చెప్తుందంట. తర్వాత అతను అంటుండంట ఎస్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్, ఐ సెట్ కాలింగ్ ఆన్ మై మెమరీస్, ద హిల్స్ ఆర్ కవర్డ్ విత్ వైల్డ్ డెహ్లరీస్, the sun is delicious and at night you can sit in front of a long fire and drink a little brandy. Most of the tourists have gone and the roads are almost deserted. Yes, October is the best time. సో అబ్బాయి ఏం చెప్తున్నంటే తను అలా అలాగానే అవును ఈ టైంలో వెళ్తే చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ ఆడ సన్ చాలా బాగుంటది, ఇంకా నైట్ టైంలో బయట ఇలా చలిమంట కాచుకుంటూ ఒక చిన్న బ్రాండీ తాగితే చాలా బాగుంటది, చాలా మంది టూరిస్టులు వెళ్ళినారు, నిజంగానే అక్టోబర్ చాలా మంచి మంత్ అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి చెప్తున్నాడు ఆమెకి. She was silent and I wondered if my words had touched her or whether she thought me a romantic fool. Then I made a mistake. సో ఏమైందంట, తర్వాత తను సైలెంట్ ఉందంట. అతను ఇదంతా చెప్పిన తర్వాత తను సైలెంట్ ఉండే ఏమనుకున్నాడు అతను, ఆమె సైలెంట్ ఉండడం వల్ల ఓ ఈమె నన్ను ఏమని అనుకుంటుందో, నా గురించి గలీజ్గా అనుకుంటుందేమో అని అనుకున్నాడు. వాట్ ఈజ్ ఇట్ లైక్ ఐ ఆస్క్డ్. సో అతను అడిగినంట వాట్ ఈజ్ ఇట్ లైక్ అని. షీ సీమ్ టు ఫైండ్ నథింగ్ స్ట్రేంజ్ ఇన్ ది క్వశ్చన్, హ్యాడ్ షీ నోటీస్డ్ ఆల్రెడీ దట్ ఐ కుడ్ నాట్ సీ, బట్ హర్ నెక్స్ట్ క్వశ్చన్ రిమూవ్డ్ మై డౌట్స్. సో ఇంకా ఆయనకు అర్థమైపోయింది, అరే ఈయన ఏంది నిజంగా అంటే ఈయన గుడ్డోడు అయ్యింది అని చెప్పి అంటే ఆయన అనుకుంటున్నాడు, ఆమెకు అర్థమైపోయింది ఇంకా నేను గుడ్డోడు అని చెప్పి ఇంకా నన్ను దేకదు నాతో మాట్లాడదని చెప్పి ఇట్లా అనుకుంటుంటే అప్పుడు కొంచెం సేపు తర్వాత ఆయనకు అర్థమైంది, ఆయన డౌట్స్ పోయినాయంట. ఏమైందో చూద్దాము. వై డోంట్ యూ లుక్ అవుట్ ఆఫ్ ది విండో షీ ఆస్క్డ్. అంటే అప్పుడు తను అన్నదంట నువ్వు ఎందుకు విండో నుంచి బయటికి చూస్తలేవు అని ఇట్లా అన్నదంట. I moved easily all along the berth and felt for the window ledge. The window was open and I faced it, making a pretense of studying the landscape. I heard the panting of the engine, the rumble of the wheels, and in my mind's eye I could see the telegraph posts flashing by. సో తను ఇంకా అట్లా బయటికి ఎందుకు చూస్తలేవు నువ్వు అనగానే ఇంకా ఈయన కవర్ చేసుకోవాలి కదా. సో ఏం చేస్తున్నాడు, విండో ఓపెన్ ఉందా చెక్ చేసి ఇంకా నార్మల్ గా ఇట్లా బయటికి చూస్తున్నట్టు యాక్ట్ చేసిండంట. తర్వాత ఏదైతే ట్రైన్ వెళ్లేదాన్ని బట్టి ఆయన ఇట్లా గెస్ చేసుకుంటున్నాడంట. అంటే మనం ఇప్పుడు ల్యాండ్స్కేప్ అంటే ల్యాండ్ టైప్ ఉన్న ఏరియాలో ఉన్నామని చెప్పి ఇంకా దాన్ని డిస్క్రైబ్ చేద్దామని చెప్పి దాని గురించి కొన్ని వర్డ్స్ చెప్తున్నాడంట. హ్యావ్ యూ నోటీస్డ్ ఐ వెంచర్డ్ ద ట్రీస్ సీమ్ టు బీ మూవింగ్ వైల్ వీ సీమ్స్ టు బీ స్టాండింగ్ స్టిల్. సో ఏమంటున్నాడంట, మనం ట్రైన్ వెళ్తున్న కొద్దీ ఆ ట్రీస్ కూడా మనతో వస్తున్నాయి చూడు అని చెప్పి ఇట్లా చూపిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నంట. దట్ ఆల్వేస్ హ్యాపెన్ షీ సెడ్, డూ యూ సీ ఎనీ యానిమల్స్. సో తను అన్నదంట ఎప్పుడు అట్లనే అవుతుంది, ట్రీస్ ఎప్పుడు అలానే మనతో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ నువ్వేమైనా యానిమల్స్ ని చూస్తున్నావా అని అన్నదంట. అంటే ఆయన అన్నాడంట, నో ఐ ఆన్సర్డ్ క్వైట్ కాన్ఫిడెంట్లీ, ఐ న్యూ దట్ దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ యానిమల్స్ లెఫ్ట్ ఇన్ ది ఫారెస్ట్ నియర్ దెహ్రా. సో ఆయన ఏం చేసిండు, ఆయన బ్రెయిన్ ఉపయోగించిండు, అరే దెహ్రా దగ్గర యానిమల్స్ ఏం లేవు కదా అని చెప్పి తను ఏమైనా యానిమల్స్ ఉన్నాయి అనగానే నో యానిమల్స్ ఏం లేవు అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పిండంట.
I turned from the window and faced the girl and for a while we sat in silence. తర్వాత విండో నుంచి చూడడం ఆపేసి తనని చూసుకుంటే కొంచెం సేపు సైలెంట్ గా ఉన్నారంట. You have an interesting face, I remarked. I was becoming quite daring, but it was a safe remark. Few girls can resist flattery. సో తనని చూడంగానే ఏమన్నాడంటే నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫేస్ అంటే నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి తనకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చిందంట. బట్ భయపడుతూ ఇచ్చిందంట, కొంతమంది అమ్మాయిలు తిడతారు కదా, సో భయపడిందంట. She laughed pleasantly, a clear ringing laugh. సో తను ఇట్లా తనకు అట్లా అనగానే కాంప్లిమెంట్ ఇవ్వగానే తను ఏం తిట్టలేదంట, స్లైట్ గా నవ్విందంట. It's nice to be told I have an interesting face. I am tired of people telling me I have a pretty face. సో ఆమె అంటుందంటే ఇట్లా నిజమే నాకు చాలా అందమైన ఫేస్ ఉంది, చాలా మంది చెప్పినారు నాకు నేను అందంగా ఉన్నా అని చెప్పి, విని అలసిపోయినా నేను అని చెప్పి చెప్తుంది. Oh, so you do have a pretty face, thought I had aloud said. Well, an interesting face can also be pretty. సో ఆయన ఏమంటుండంట అంటే నీకు నిజంగానే ప్రెటీ ఫేస్ ఉంది అంటే చూడలేడు కదా, ఏదో గెస్ చేసిండు, ఆమె నిజంగా అలా అనగా నేను అంటుండిగా ఓ నిజంగా నీకు ప్రెటీ ఫేస్ ఉందా, ఓకే ఇంట్రెస్టింగ్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రెటీగా ఉంటది అని చెప్పి చెప్తున్నావు. You are a very gallant young man, she said, but why are you so serious? సో అతనికి అన్నదంట నువ్వు ఎందుకు అంత సీరియస్ గా కనిపిస్తున్నావు అని చెప్పి అన్నదంట. I thought then that I would try to laugh for her, but the thought of laughter only made me feel troubled and lonely. సో ఆయన ఏమనుకుండు, అరే ఈమెకి నా ఫేస్ చూసి సీరియస్ గా అనిపిస్తుందేమో, కొంచెం నవ్వుదాము అప్పుడు తినకు తెలుస్తుంది నేను కూడా కొంచెం జోయలీ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నాడు. వెల్ సూన్ టు బీ అట్ యువర్ స్టేషన్ ఐ సెడ్. సో కొంచెం సేపట్లో నీ స్టేషన్ వస్తుందని చెప్పి ఇట్లా అన్నారంట. Thank goodness, it's a short journey. I can't bear to sit in a train for more than 2 or 3 hours. సో అనుకుంటున్నారంటే ఇలా నేను ఎక్కువసేపు ఉండలేను ట్రైన్ లో, 2-3 hours కంటే ఎక్కువ ఉండలేను అమ్మ ఈ ట్రైన్ లో అని చెప్పి ఇట్లా అనుకుంటున్నారంట. Yet I was prepared to sit from almost any length of time just to listen to her talking. సో ఆయన అనుకుంటున్నంట నీకోసం నేను ఎంతసేపు అని ఉండగలుగుతా ట్రైన్ లో, నీ మాటలు వినుకుంటా ఉండిపోతా అని చెప్పి అంటున్నాడు. అంటే తనకి బిస్కెట్స్ వేస్తున్నాడంట. Her voice had the sparkle of mountain stream. నీ మాటలలో ఏదో మంత్రం ఉంది అట్లా చెప్తుండంట. As soon as she left the train, she would forget our brief encounter. సో ఆయన అనుకుంటున్నంట నువ్వు ఎప్పుడైతే ట్రైన్ దిగి వెళ్ళిపోతావు ఇంకా నన్ను మర్చిపోతావు కదా అట్లా అంటున్నాంట. బట్ ఇట్ వుడ్ స్టే విత్ మీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది జర్నీ అండ్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్. అంటే ఆయన అంటున్నంట నువ్వు నన్ను మర్చిపోవచ్చేమో బట్ నేను నిన్ను ఈ జర్నీ అయిపోయే వరకు గుర్తుపెట్టుకుంటా, ప్లస్ ట్రైన్ దిగిన తర్వాత కూడా నువ్వు నాకు గుర్తుండొచ్చు చెప్పలేమో అని అంటున్నంట. The engine whistle stringed. The carriage wheels changed their sound and rhythm. ఎప్పుడైతే ట్రైన్ ఆగేటప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, సో అలాంటి సౌండ్ అనేది వచ్చిందంట. ద గర్ల్ గాట్ అప్ అండ్ బిగన్ టు కలెక్ట్ హర్ థింగ్స్. లేచిందంట, తన థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటుందంట. I wondered if she wore her hair in a bun. సో ఆయన అనుకుంటుండు తన జుట్టు ముడి కట్టుకుందా లేదంటే లీవ్ చేసుకుందా అని చెప్పి, లూజ్ ఉందా లేకపోతే తన హెయిర్ షార్ట్ ఉందా లాంగ్ ఉందా ఎలా ఉందో ఏమో చూడలేడు కదా అతను. సో అతను ఇలా అనుకుంటున్నాడంట. The train drew slowly into the station. Outside there were shouting of porters and vendors and high-pitched female voice near the carriage door which have been belonged to the girls aunty. సో ఆ స్టేషన్ అనేది వచ్చిందంట, అందరు ఒరుతున్నారంట బయట ఎవరైతే వెండర్స్ ఉన్నారో అంటే ఛాయ్ అమ్మే వాళ్ళు ఇంకా ఎవరో ఒక ఆంటీ గట్టి వాయిస్ తో పిలుస్తుందంట. అప్పుడు ఆయనకు అర్థమైందంట తను అమ్మాయి వాళ్ళ ఆంటీ అయి ఉండొచ్చేమో అని. గుడ్ బై సెడ్ ద గర్ల్. ఆ అమ్మాయి అన్నదంటే గుడ్ బై అని చెప్పిందంట ఆయనకి. షీ వాస్ స్టాండింగ్ వెరీ క్లోజ్ టు మీ, సో క్లోజ్ దట్ ద పర్ఫ్యూమ్ ఫ్రమ్ హర్ హెయిర్ వాస్ టానలైజింగ్. అంటే ఏమైందంట అతనికి చాలా దగ్గరగా నిలిచిందంట. సో అతను ఏమైందంట తన హెయిర్ లో నుంచి వచ్చే స్మెల్ ని ఆయన ఫీల్ అవ్వగలుగుతుండంట. I wanted to raise my hand and touch her hair, but she moved away and only the perfume still lingered where she had stood. తను అక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా తన పరిమళం ఆయనకు అలానే వస్తుందంట. You may break, you may shatter the vase if you will, but the scent of the roses will linger there still. అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు నన్ను వెళ్ళిపోయినాక మర్చిపోవచ్చు, బట్ నీ పరిమళం నాతో ఎప్పటికి ఉంటుందని అట్లా అనుకుంటున్నాంట. There was some confusion in the doorways. A man getting into the compartment stammered an apology. Then the door banged shut. The world was shut out again. I returned to my berth. సో అతను ఏమైందంటే తనని కొంచెం అక్కడి వరకు వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయిందంట. ఆయన మళ్ళీ వచ్చి అతను బర్త్ లో కూర్చున్నాంట, అంటే అతని ప్లేస్ లో కూర్చున్నాంట. The guard blew his whistle and we moved off. తర్వాత ట్రైన్ నడుస్తుందంట. వన్స్ అగైన్ ఐ హ్యాడ్ ఎ గేమ్ టు ప్లే అండ్ అ న్యూ ఫెలో ట్రావెలర్. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్యాసింజర్ వచ్చి ముందు కూర్చుండంట. ద ట్రైన్ గ్యాదర్డ్ speed, the wheels took up their song, the carriage groaned and shook.
I found the window and sat in front of it, staring into the daylight that was darkness for me. So many things were happening outside the window. It could be fascinating game guessing what went on out there. సో అతను ఇంకా అలానే గెస్ చేస్తుండంట. అంటే ముందొచ్చిన ప్యాసింజర్ కూడా నేను గుడ్డి అని తెలియద్దని చెప్పి బయటకు చూసుకుంటే అన్ని గెస్ చేస్తా ఉన్నాడంట. The man who had entered the compartment broke into my reverie. So you must be disappointed, he said. I am sorry. I am not attractive a traveling companion as the one who just left. సో ఎవరైతే వచ్చిన న్యూ ప్యాసింజర్ ఆయన అంటుండంట, నేను నీకు అంత కంపెనీ ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు దాకా వెళ్ళిపోయినా ఆమె కంటే అని చెప్పి అంటుండంట. షీ వాజ్ ఇంట్రెస్టింగ్ గర్ల్, ఐ సెడ్. క్యాన్ యూ టెల్ మీ డిడ్ షీ కీప్ హర్ హెయిర్ లాంగ్ ఆర్ షార్ట్? సో ఇంకా ఆ పర్సన్ ఏం చేస్తున్నంట, బాయ్ అడుగుతున్నంట వచ్చిన ప్యాసింజర్ ని, ఆ అమ్మాయి ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్ ఫేస్ ఉందా, తన హెయిర్ లాంగ్ ఉందా షార్ట్ ఉందా అని అడుగుతున్నట. ఆయన చూడలేదు కదా. ఐ డోంట్ రిమెంబర్, హీ సెడ్ సౌండింగ్ పజిల్డ్. వచ్చిన ఆయన ఏమన్నాడంట, ఏమో నేను చూడలేదు ఆమెను అట్లా అని అన్నాడంట. ఇట్ వాజ్ హర్ ఐస్ ఐ నోటిస్డ్, నాట్ హర్ హెయిర్. తన కళ్ళని నేను చూసిన, తన జుట్టు నేను చూడలేదు అని చెప్పి వచ్చిన కొత్త ప్యాసింజర్ చెప్తున్నంట ఆ బాయ్ కి. She had beautiful eyes, but they were of no use to her. సో తనకు చాలా మంచి బ్యూటిఫుల్ ఐస్ ఉన్నాయి, బట్ తనకేం ఉపయోగపడవు అవి అని అంటున్నంట. షీ వాజ్ కంప్లీట్లీ బ్లైండ్. డింట్ యూ నోటీస్? తన గుడ్డే ఆమె, నీకు తెలీదా, నువ్వు చూడలేవా అని అంటున్నంట. అనగానే ఇంకా ఆయన ఫ్యూజ్ ఎగిరిపోయినంట షాక్ తోని. అరే నా ముందున్నామే కూడా గుడ్డామనేనా, నేను గుడ్డ ఆయననే కదా, తను ఎంత బాగా కవర్ చేసుకుంది, నేను కూడా కవర్ చేసుకుని ఇద్దరం దొంగలం ఉన్నామని చెప్పి ఇంకా ఆయన అలా అనుకొని నవ్వుకున్నంట. ఇది మనకి స్టోరీ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.